వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. దేశవ్యాప్తంగా జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు, ఏపీలోని జర్నలిస్టుల సమస్యలపై భవిష్యత్ ఉద్యమాలు నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించింది. రోజురోజుకి జర్నలిస్టులపై హత్యలు, దాడులు, బెదిరింపులు పెరిగాయని, ఈ ఘటనలు మరింత ఆందోళన కలుగజేస్తున్నాయని కార్యవర్గం అభిప్రాయపడింది. పలు జిల్లాలకు చెందిన రాజకీయ నాయకులు జర్నలిస్టులను, మీడియా ప్రతినిధులను ప్రత్యక్షంగా బెదిరిస్తున్నారని, కొన్ని ఛానళ్లను ఏపీ అసెంబ్లీకి అనుమతించడం లేదని సమావేశంలో పాల్గొన్న పలువురు ప్రతినిధులు వారి అనుభవాలను తెలియజేశారు. శుక్రవారం విజయవాడలో నిర్వహించిన కార్యవర్గ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు ఎస్ వెంకట్రావు అధ్యక్షత వహించారు. ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు, ఎన్జేఏ జాతీయ నాయకులు ఏ అమరయ్య, గంట్ల శ్రీనుబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారితో పాటు 26 జిల్లాలకు చెందిన కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఇటీవల మృతి చెందిన జర్నలిస్టు మిత్రులకు సమావేశ సంతాపం తెలిపింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు కార్యక్రమాల నివేదికను సమగ్రంగా ప్రవేశపెట్టారు. రాష్ట్ర స్థాయిలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులపై రాష్ట్ర స్థాయి సదస్సును విజయవాడలో నిర్వహించాలని, జిల్లాల్లోనూ వీటిని కొనసాగించాలని రాష్ట్ర కార్యదర్శి జి ఆంజనేయులు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రభుత్వం మారినప్పటికీ జర్నలిస్టుల సమస్యల జీవితాలు ఏమీ మారలేదని, వీటిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని నిర్ణయించింది. మార్చి నెలాఖరులోపు 26 జిల్లాల మహాసభలు, 175 నియోజకవర్గాల కమిటీలను ఏర్పాటు చేయాలని, ఏప్రిల్ నెలలో విశాఖపట్నంలో రాష్ట్ర మహాసభలు నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. 26 జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులు చర్చలలో పాల్గొని రాష్ట్ర కార్యదర్శి నివేదికపై చర్చించారు. భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకున్నారు. విశాఖపట్నం నుంచి రవికుమార్, శ్రీకాకుళం నుంచి వేణుబాబు, కాకినాడ నుంచి నవీన్, రాజమండ్రి నుంచి రవి, విజయవాడ నుంచి నాదన్, సాంబశివరావు, పల్నాడు నుంచి ప్రసాద్, ప్రకాశం జిల్లా నుంచి వి భక్తవత్సలం, నెల్లూరు నుంచి సుధాకర్, చిత్తూరు నుంచి జయరాజ్, జయచంద్ర, కర్నూలు నుంచి మద్దులేటి, నంద్యాల నుంచి నాగేంద్ర, ఏలూరు నుంచి జబీర్, గుంటూరు నుంచి రత్నాకర్, సాయి కుమార్, బాపట్ల నుంచి మహేష్లు చర్చల్లో పాల్గొన్నారు. జిల్లా మహాసభల నిర్వహణలో తమ పూర్తి సహకారం అందిస్తామని, ఈ వివరాలను మార్చి 5వ తేదీలోపు రాష్ట్ర కేంద్రానికి తెలియజేయాలని రాష్ట్ర నాయకత్వం భరోసా ఇచ్చింది. ఈ సందర్భంగా విశాఖపట్నం జిల్లా ప్రతినిధులు తమ సభ్యత్వాలను రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులకు అందజేశారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు, మహాసభలకు సంబంధించిన ఏర్పాట్లు ఇవి ఒక ప్రధానమైన అంశం. దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని, ఆయన చెప్పినటువంటి కొన్ని పాయింట్లు కూడా దృష్టిలో పెట్టుకొని మీరు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మన శ్రీనిబాబు గారు మాట్లాడతారు. సోదరులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా నమస్కారం తెలియజేసుకుంటూ, మరి ఈరోజు వేదికను అలంకరించిన అధ్యక్షుడు వెంకట్రావు గారికి, మన రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఆంజనేయులు గారికి, అలాగే మన రాజు గారు, అమరయ్య గారికి, కింద ఉన్న నా సోదరులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా స్వాగతం తెలియజేసుకుంటూ, మరి ఇందాక ఆంజనేయులు గారు చెప్పిన విషయాలన్నీ కూడా మనందరికీ కూడా ప్రతి మీటింగ్లో చెప్తున్నప్పటికీ కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్ తగ్గ కరెక్ట్గా మనం ఇంతవరకు కూడా లైట్గా తీసుకున్నా చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశాలు. ఎందుకంటే రేపు పొద్దున్న కమిటీల్లో ఏది మనం ఫస్ట్ నుంచి కూడా అంతా కూడా కరెక్ట్గా మెంబర్షిప్ డ్రైవ్ చేసి మనం పెడుతున్నాం జాగ్రత్తలు. మనం ఎప్పుడు కూడా వేరే జాగ్రత్తలు క్రియేట్ చేసి మనం పెట్టలేదు. తీర్పుల పరిధుల్ని దృష్టిలో పెట్టుకొని ఇవ్వవచ్చు. ఆ మాట ఎందుకు చెప్పారు ఇవ్వచ్చు అని చెప్పారంటే, భూములు ఇవ్వడానికి కోర్టులకు అభ్యంతరం లేదు, కానీ అంటే చట్టాన్ని అతిక్రమించి ఇవ్వకూడదు అన్నారు తప్ప, మనం చట్టాన్ని అతిక్రమించి కాదు, మనం ఆ లిస్టులో లేము, మనం చట్ట ప్రతి లోపలే ఉంటాం. దయచేసి దీని మీద కూడా మన స్టాండ్ కొంచెం క్లియర్గా ఉంటే, ఇప్పుడు ఈ గవర్నమెంట్ కారణం అండి, గవర్నమెంట్ కూడా మాట్లాడలే. అంతకుముందు వీళ్ళు ఏకంగా ఇల్లు కట్టించి ఇచ్చేస్తా ఉన్నారు. కొత్త గవర్నమెంట్ అధికారంలోకి ఈ తీర్పు రాకముందు వరకు, అధికారంలో రాకముందు, వచ్చిన తర్వాత వచ్చిన కొంతకాలం పాటు వీళ్ళు కూడా మేము స్థలాలు కాదు ఇళ్ళే కట్టించి ఇస్తామని చెప్పారు. ఇవాళ ఏమి మాట్లాడలేదు. ఇది ఇవాళ పరిస్థితి. ఇంకా పెన్షను చెప్పక్కర్లా. మన చుట్టూ ఉన్న రాష్ట్రాలన్నీ, దేశంలో 14 రాష్ట్రాలు పెన్షన్ ఇస్తున్నాయి తమ వేదాలతో. మనకి ఇంతవరకు దాని ఆలోచన కూడా మన చేతిలో, మన రాష్ట్రంలోనే 3 మంది ఇస్తూ ఉన్నారు.
మన రాష్ట్రంలో బోలెడు వర్గాల ప్రజలకు పెన్షన్ వస్తాం. ఇది సీరియస్ ఇష్యూగా మనం పరిగణలోకి తీసుకోవాలనేది నా అభిప్రాయం. అలాగే ఇటీవల కాలంలో జర్నలిస్టుల ఆత్మహత్యలు తగ్గలేదు. కంటిన్యూ. పోయినసారి మనకంతా ఇప్పుడు కృష్ణా జిల్లాలో, గోదావరి ఈ జిల్లాలో జరిగింది. ఈసారి ఇప్పుడు అది గోదావరి తీరానికి వెళ్ళిపోయింది. అంటే మన రాష్ట్రం నుంచి ముందు మీరు చెప్పే విషయాల మీద ఆధారపడే మన నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఏం చేశాము అంటే, మన ముందు యథాప్రకారం వచ్చిన మంత్రులందరినీ, సమాచార మంత్రిని, ముఖ్యమంత్రిని తప్ప మనకు రిలేటెడ్గా ఉండే వాళ్ళందరినీ కలిసాం. ముఖ్యమంత్రిని జిల్లాల్లో ఉన్న మన మిత్రులు చాలా దగ్గర కలిశారు. కాబట్టి మనం దాదాపు అందరినీ సమాచార మంత్రి, కార్మిక శాఖ మంత్రి, హోంమంత్రి, రెవెన్యూ మినిస్టరు, లేబర్ మినిస్టరు వీళ్ళందరినీ వ్యక్తిగతంగా కలిసి అభినందనలు తెలియజేయడం. అలాగే మనం అనుకున్న ఆ ఇష్టాగోష్ఠి సమావేశం జరుగుతుంటే ముగ్గురు మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ వీళ్ళందరూ వీళ్ళలో ఒకళ్ళిద్దరు వస్తామని కూడా చెప్పారు. మేము ఇష్టాగోష్ఠి పెడితే మేము కూడా వస్తామన్నారు. కానీ అది మనం ప్రయత్నం చేసి 3 సార్లు వాయిదా పడిపోయింది అని చెప్పాను. దీని తర్వాత ఇది మన సెక్రటేరియట్లో మంత్రి గారు సమావేశం ఏర్పాటు చేశారు. అన్ని యూనియన్లు మనం ఎందుకంటే ఆయన 3వసారి తర్వాత ఆయన ఏమన్నా అంటే, ఇలా కాదులే ఇది ముడిపట్టలేదు, మేమే మీటింగ్ పిలుస్తాం అన్ని సంఘాలని అని చెప్పాను. సరే మీ ఇష్టం, ముందన్నా కానీ ఉన్నాను జరిగింది. దానిలో అక్రిడేషన్ గురించి చెప్పారు. అందులో మనము అదర్ ఇష్యూ రైజ్ చేసాం. ఇవాళ మన మీద దాడులు పెరిగిన దానిలో మరొక అంశం ఏంటంటే పోలీసు దాడులు. పోలీసులు ఇవాళ కేసులు పెట్టే పరిస్థితి. సరే వాళ్ళు గట్టిగానే ఆందోళన చేశారు. కరెక్ట్గా మన మీటింగ్ జరిగే రోజే ఆ ఇష్యూ వాళ్ళు అక్కడ ఆందోళన చేస్తున్నారు. మనం ఆ మీటింగ్లో మనం కూడా రైజ్ చేసాం. రైజ్ చేస్తే మంత్రి నేను మాట్లాడతానని చెప్పి హామీ ఇచ్చాడు. ఈ లోపల అక్కడికి సిఎస్ టూర్కు రావడం, అక్కడ ఉన్న మన వాళ్ళు అందరూ కలిసి వెళ్ళి, ఎందుకంటే ఇదేదో మనం సాక్షి పేపర్ మీద జరిగింది లేకపోతే ఇంకోటి అనుకోవడానికి అక్కడ ఉండే అన్ని పేపర్ల మీద కేసులు ఉన్నాయి. ఆ ఆదోని ప్రాంతానికి సంబంధించి ఉన్న అన్ని పేపర్లు తన భేదం ఏమి లేకుండా అందరి మీద ఈ కేసులు పెట్టారు. కాబట్టి వీళ్ళందరూ కలిసి వచ్చారు. అక్కడ సిఎస్ని కలిసి మన వాళ్ళు మెమరాండం ఇవ్వడం, అది యాదృచ్ఛికమో మరి ఏమో కానీ సిఎస్ని చెప్పిన తర్వాత కొంత కథలికి వచ్చి రెండోది వీటన్నింటినీ మించి మరొకటి జరిగింది. ఎస్పీ వైఖరి ఆ జిల్లాలో చాలా అడమెంట్గా ఉంది. మన వాళ్ళు డెలిగేషన్ వెళ్తే మెమరాండం తీసుకుంటా అంటే ఆయన మెమరాండం ఇస్తున్న ఫోటో దిగడంట. అదేదో మనం ఎవరికి సాక్ష్యమో లేకపోతే ఏంటో నాకు అర్థం కాదు. అక్కడ నుంచి మన వాళ్ళు ఫోన్ చేశారు. అంటే ఇవ్వక్కర్లేదులే వదిలేయండి, ఆయన తీసుకోవడం ఆసక్తి లేనప్పుడు మనం మెమరాండం ఇచ్చిన ఫోటో దిగడం ఇష్టం లేనప్పుడు మీరు మెమరాండం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. దానికంటే పై ఆఫీసర్ ఎవడన్నా ఉంటే డిఐజీ ఉంటే డిఐజీకి ఇచ్చేయండి, ఎందుకంటే అంతకంటే మన మార్గం లేదు. బట్ ఎందుకో సిఎస్ 2 తర్వాత మరి ఎస్పీ బదిలీ అయిపోయినాడు. సరే బదిలీ అయినా మనకి ఇంకో జిల్లాలో మరి మొదలవుతుంది. ఎక్కడో ఆయన బదిలీ అయిన జిల్లాలో మళ్ళీ ఇదే ధోరణి ఉంటుంది. కాబట్టి ఇదే ధోరణి అక్కడ ఉన్న మనం ఎగ్జిక్యూటివ్ని ఏర్పాటు చేసుకోవడం, ఇందులో ఏదైనా ఈసారి పక్కాగా మీ ముందు పెట్టున్నారు. నేను ప్రధానంగా సంస్థాగతమైన వ్యవహారాలు మాత్రం కొంచెం ఎక్కువగానే చర్చించాలనేది ఈ కార్యవర్గం చర్చించాలి. మనం వేసిన డైరీలో చూస్తుంటారు మన కార్యవర్గ సభ్యుల మొఖాలని. ఇందులో తొలి రోజు నుంచి ఈ రోజు వాటికి కొన్ని మొఖాలు అసలు కనిపించనే లేదు. అది కొంచెం దాన్ని ఏమన్నా మన మామూలు భాషలో మాట్లాడుకుంటే ఒక దుర్మార్గమైన వ్యవహారం. తిరుపతి మహాసభ నుంచి ఈ మహాసభ వరకు కనీసం అందరం సభ్యులు కూడా ఇతర చాలా జిల్లాల నుంచి ఇప్పటికే రిపోర్టు వచ్చింది. ఉత్తరాంధ్ర అయిపోయింది, దక్షిణాంధ్రలో సగభాగం అయిపోయింది, రాయలసీమ అంటే ఈరోజు జరిగినటువంటి చర్చ ఒక 3 అంశాలని మనం ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించాలి. మన పెద్దలు కూడా గతంలో చెప్పారు, కానీ ఇంత సీరియస్గా
చెప్పలే. వారు చెప్పినటువంటి విషయాల్ని మనం చాలా సీరియస్గా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ మన ఆర్గనైజేషన్ మాత్రమే దిక్కు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది మంది జర్నలిస్టులు మన వైపు చూస్తూ ఉన్నారు. మనం ఏం చేస్తాము, మనం ఏ నిర్ణయం తీసుకుంటాము అనేటువంటిది చాలా ఆసక్తిగా ఆశతోటి ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఇవాళ మనం చూస్తాం. పరిణామాలు చాలా వేగంగా మారిపోతూ ఉన్నాయి. ఎంత వేగంగా మారిపోతున్నాయంటే ఇప్పుడు